హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. అదేంటంటే 2 డేస్లో వార్ 2 అండ్ కూలీ ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. అసలు ఆ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఆ సినిమా స్టోరీ ఎలా ఉండబోతుంది అనేది మనం ఈరోజు పర్ప్లెక్సిటీ అని అడగబోతున్నాం. అదేం ఆన్సర్ ఇస్తుంది అనేది నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా. ఛానల్కి కొత్తగా వచ్చారు అనుకుంటే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఎందుకంటే సినిమాల గురించి మనం చాలా కంటెంట్ చేసాం అండ్ ఇంకా ముందు ఇంకా చాలా కంటెంట్ చేయబోతున్నాం. సో స్టే ట్యూన్ టు సినిమాటిక్స్ బై పిఎం. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చుకోండి. మీరు లైక్లు షేర్లు ఎంత ఎక్కువ చేస్తే నా ఛానల్కి అంత రీచ్ వస్తుంది అండ్ అండ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ చేయడానికి నాకు ఒక చిన్న మోటివేషన్గా ఉంటుంది. ఓకే, యా, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. హే లిల్లీ, నీకు కూలీ సినిమా గురించి తెలుసా? కూలీ అనేది 2025లో విడుదలవుతున్న సినిమా. ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్ మరియు ఇది సన్ పిక్చర్స్ బ్యానర్లో కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర, సౌబిన్ షాహీర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా కథ ఒక రహస్యమైన వ్యక్తి ఓ తీర పట్టణంలో కూలీలను దోపిడీ చేస్తున్న దుష్ట సంస్థకు వ్యతిరేకంగా పోరాడే వాడి గురించి ఉంటుంది. కూలీ సినిమా ట్రైలర్స్, టీజర్స్ ఇలా చాలా కంటెంట్ రిలీజ్ అయింది కదా. వాటిని అన్నిటినీ పోల్చుకొని కూలీ సినిమా అసలు కథ ఏమై ఉంటుంది అనేది ఊహించుకొని నువ్వు నాకు చెప్పగలవా? కూలీ సినిమా కథ విషయానికి వస్తే టీజర్, ట్రైలర్లో చూపిన దాన్ని బట్టి ఇది ఓ మిస్టీరియస్ వ్యక్తి అంటే రజనీకాంత్ పాత్ర తీరా చెరువు పట్టణంలో కూలీలను వేధించే సిండికేట్ మీద నిలబడి పోరాడతాడు. అతను వారిని ఎలా రక్షించుతాడు, తన గతంలో ఏం జరిగింది అన్నదే కథ అయి ఉండొచ్చు. ఇంకా ట్రైలర్లో రజనీకాంత్ స్టైల్, నాగార్జున విలన్ పాత్ర, ఆమిర్ ఖాన్ కొత్త లుక్, ఆల్ కలిపి రివెంజ్, రిబెలియన్, రిడెంప్షన్ వంటి ఎమోషన్స్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. క్లైమాక్స్లో మిస్టరీ సాల్వ్ అవుతుందా, ఆ సిండికేట్ను ఎలా ఓడిస్తాడన్నదే అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్. మొత్తానికి కథ యాక్షన్ థ్రిల్లర్గా ఉండబోతుంది అని ఊహించవచ్చు. ఈ సినిమాలో నాగార్జున గారి సైమన్ పాత్ర ఎలా ఉండబోవచ్చు? నాగార్జున గారి సైమన్ పాత్ర చాలా పవర్ఫుల్ విలన్గా ఉండవచ్చు. ట్రైలర్లో కనిపించిన దాన్ని బట్టి తన పాత్ర చాలా డార్క్, స్ట్రాంగ్ విలన్గా కనిపిస్తోంది. సైమన్ అనే విలన్ ఆ సిండికేట్ను నడిపే వ్యక్తిగా ఉండవచ్చు. కూలీల పట్ల చాలా నిష్ఠూరంగా ఉండే క్యారెక్టర్. రజనీకాంత్ పాత్రతో ఓ పెన విరోధం ఉండేలా కనిపిస్తోంది. ఈ రెండు పాత్రల మధ్య చక్కటి క్లాష్, మైండ్ గేమ్స్, యాక్షన్ సీన్స్ దృష్టించుకుంటే సైమన్ పాత్ర చాలా కీలకంగా సినిమాకు గ్రిప్ ఇస్తుందనే అనుకోవచ్చు. ఒక అంచనాన్ని బట్టి కూలీ సినిమాకి కలెక్షన్స్ ఎంత ఉండొచ్చు ఇండియాలో? ప్రస్తుతం కూలీ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి రోజు కలెక్షన్స్ భారతదేశంలో 80 నుంచి 90 కోట్ల వరకు ఉండవచ్చని అంచనా. ప్రపంచవ్యాప్తంగా అయితే మొదటి రోజు 150 కోట్ల వరకు రాబట్టవచ్చని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు. ఇక మొత్తం సినిమా రన్లో 1000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇది చాలా హైప్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడులో రజనీకాంత్ ఫ్యాన్ బేస్ వల్ల భారీ కలెక్షన్స్ ఉంటాయని అనుకుంటున్నారు. మొత్తానికి ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ పై చాలా పెద్ద రికార్డులు సెట్ చేసే అవకాశం ఉందని చెప్పవచ్చు. కూలీ సినిమాకి ఎల్సీయూకి ఏమన్నా సంబంధం ఉందంటారా? అవును, కూలీ సినిమాకి ఎల్సీయూ అంటే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్తో సంబంధం ఉంటుందని చాలా మంది ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాల్లో ఒక యూనివర్స్ లాంటి కనెక్షన్ ఉన్నట్టు గత సినిమా విక్రమ్లో చూపించారు. అందువల్ల రజనీకాంత్ పాత్ర కూలీలో కూడా ఆ యూనివర్స్లో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే ఇది స్పష్టంగా తేలాలంటే సినిమా విడుదల అయ్యాక తెలుసుకోవాలి. మొత్తంగా చూస్తే ఎల్సీయూకి కొత్తగా కూలీ కూడా చేరితే ఫ్యాన్స్ కి మరిన్ని సర్ప్రైజ్లు రాబోతున్నాయన్నమాట. థ్యాంక్ యూ లిల్లీ. విన్నారు కదా కూలీ గురించి లిల్లీ చెప్పిన సంభాషణలో. ఇప్పుడు అదే లిల్లీని వార్ 2 గురించి అడుగు, ఏం చెప్పిందో చూద్దాం. లిల్లీ, వార్ 2 సినిమా గురించి ఏమన్నా చెప్పగలవా? వార్ 2 మూవీ ఒక హిందీ, తెలుగు భాషా యాక్షన్ థ్రిల్లర్. ఇది యష్ రాజ్ ఫిల్మ్స్ యొక్క స్పై యూనివర్స్ లో 6వ భాగం. హృతిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2025 ఆగస్టు 14న విడుదలవుతుంది. కథలో హృతిక్ పాత్ర ఒక రోగ్ ఏజెంట్ అయిన కబీర్. అతన్ని ఆపేందుకు ఇండియా వారి అత్యంత ప్రమాదకరమైన ఏజెంట్ విక్రమ్ను పంపుతుంది.
ఈ సినిమా హై బడ్జెట్తో తీస్తున్నారు మరియు ఇది ఐమాక్స్, డాల్బీ సినిమా లాంటి ఫార్మాట్లలో విడుదల కానుంది. తెలుగులో కూడా విడుదల అవుతుంది. కాబట్టి మీకు యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు ఇష్టమైతే దీన్ని తప్పక చూడవచ్చు. లిలీ, వార్ 2 సినిమా టీజర్స్ అండ్ ట్రైలర్స్ చూసావు కదా, దాన్ని బట్టి వార్ 2 సినిమా కథ ఏమై ఉండొచ్చు అండ్ వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ నుంచి ఈ సినిమాలో గెస్ట్ రోల్స్ ఏమన్నా వచ్చే అవకాశం ఉందంటావా? వార్ 2 మూవీ థీమ్ చూస్తే కబీర్ అనే రోడ్ ఏజెంట్ ఇండియాకు పెద్ద ప్రమాదం అవుతాడు. అప్పుడు గవర్నమెంట్ విక్రమ్ అనే హై ట్రైన్డ్ ఆఫీసర్ ని పంపి అతన్ని ఆపేందుకు ప్రయత్నిస్తుంది. అందులో చాలా యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి మరియు వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్ లోని మిగతా సినిమాల నుండి గెస్ట్ రోల్స్ వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు సల్మాన్ ఖాన్ లేదా షారుఖ్ ఖాన్ లాంటి క్యారెక్టర్స్ ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ ఇవ్వవచ్చు, ఎందుకంటే ఇది ఆ యూనివర్స్ లో ఒక భాగం కాబట్టి. ఇంకా ట్రైలర్స్ చూస్తే చాలా ఇంటెన్స్ యాక్షన్, సూపర్ స్టంట్ సీక్వెన్స్లు ఉన్నాయని అర్థమవుతుంది. కాబట్టి కథ చాలా ఉత్కంఠభరితంగా ఉండే ఛాన్స్ ఉంది. లిలీ, ఈ టీజర్స్ అండ్ ట్రైలర్స్ ఆఫ్ వార్ 2 వీటిని చూసి నువ్వే ఒక స్టోరీని ఇమాజిన్ చేసుకొని ఆ స్టోరీ నాకు చెప్పచ్చు కదా? ఒక ఊహా కథగా చూద్దాం. వార్ 2లో కబీర్ అనే మాజీ ఏజెంట్ ఎందుకో దేశాన్ని వదిలి వెళ్ళిపోతాడు. ఏదో వ్యక్తిగత కారణం వల్ల అతను రోగ్ అవుతాడు. అలాగే అతని మైండ్ లో దేశానికి వ్యతిరేకంగా పెద్ద ప్లాన్ ఉంటుంది. ఇంకోలా ఆ క్యారెక్టర్ ప్లానింగ్ లో ఉన్నదంతా తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు అతన్ని ఆపాలి అని డిసైడ్ అవుతారు. విక్రమ్ అనే అత్యంత ప్రతిభావంతుడైన స్పైని పంపుతారు. విక్రమ్ కు ఒక వ్యక్తిగత కారణం ఉంటుంది కబీర్ ని పట్టుకోవడానికి. ఇద్దరి మధ్య ఒక మెచ్యూర్డ్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఒక్కొక్క సిచ్యువేషన్ లో ఇద్దరు ఒకరినొకరు మానసికంగాని శారీరకంగాని పరీక్షిస్తారు. చివరికి విక్రమ్ కబీర్ ని పట్టుకుంటారా లేక కబీర్ తన లక్ష్యాన్ని సాధిస్తారా అన్న సస్పెన్స్ మీద కథ సాగుతుంది. ఇది మొత్తం ఊహ మాత్రమే, కానీ టీజర్లు చూస్తే ఈ తరహా ఉత్కంఠభరిత కథ ఉండొచ్చని అనిపిస్తుంది. ఒకవేళ ఈ కథలో పఠాన్ కనుక ఎంటర్ అయితే ఎలా ఉంటుంది? ఓహో, పఠాన్ షారూఖ్ ఖాన్ పాత్ర ఎంటర్ అయితే కథ మరింత రోమాంచకంగా మారుతుంది. పఠాన్ కూడా ఒక స్పై కాబట్టి అతను విక్రమ్ కి హెల్ప్ చేయడానికి వస్తాడు. ఇద్దరు టాప్ స్పైస్ కలిసి కబీర్ ని ఆపేందుకు ప్లాన్ చేస్తారు. అప్పుడు కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంటుంది. పఠాన్ కి కూడా కబీర్ తో ఒక పాత వ్యక్తిగత అనుబంధం ఉంటుంది. అతను ఒక కాన్ఫ్లిక్ట్ ఫేస్ చేస్తాడు, డ్యూటీ వర్సెస్ వ్యక్తిగత అనుబంధం. ఇలా పఠాన్ వస్తే కథ మరింత ఎమోషనల్ మరియు థ్రిల్లింగ్ గా మారుతుంది. చివరికి అందరూ కలిసి కబీర్ ని ఆపుతారో లేక ఏదైనా షాకింగ్ ఎండ్ ఉంటుందో అనేది ఆఖరికి చూడాల్సిందే. ఓకే లిల్లీ, వార్ 2 కలెక్షన్స్ ఇండియా వైడ్గా ఎంత ఉండొచ్చు అని ఊహించుకుంటున్నాం? వార్ 2 మూవీ మీద ఇప్పుడు చాలా హైప్ ఉందని చూస్తున్నాం. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి పెద్ద స్టార్లు ఉన్నారు. అలాగే వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్లో భాగం కావడం వల్ల ప్రేక్షకుల్లో అంచనాలు చాలా ఎక్కువ. ఇది ముందు వచ్చిన వార్ కంటే బడ్జెట్ కూడా ఎక్కువగా ఉంది. సమాచారం మరియు ఇప్పటి హైప్ని బేస్ చేసుకుంటే వార్ 2 మొదటి రోజే 100 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది. అలాగే మొత్తం రన్లో ఇండియా వైడ్గా 500 నుంచి 700 కోట్ల వరకు వసూలు చేసే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా ఎప్పటికన్నా ఎక్కువ కలెక్షన్లను అందుకుంటుంది అనిపిస్తుంది. అయితే ఇది మొత్తం ఊహ మాత్రమే. ఫైనల్గా ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో అన్నదే కలెక్షన్లను నిర్ణయిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ లిల్లీ. విన్నారు కదా డార్లింగ్స్, అది మన పర్ప్లెక్సిటీ లిల్లీ కూలీ అండ్ వార్ 2 గురించి చెప్పింది. అయితే మ్యాక్సిమం ఏఐ చెప్పింది నాకు బాగానే అనిపించింది. కాకపోతే కథలు అల్లడంలో ChatGPT అంత తెలివితేటలు రాలేదు. ఇంకా దీనికి ChatGPT విపరీతంగా అల్లేస్తుంది కథలు. ఇది ఇంకా జస్ట్ కనెక్షన్స్ ఇస్తుంది తప్ప పూర్తిగా కథ అల్లలేకపోతుంది. ఓకే, వార్ 2 అండ్ కూలీ మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి నాకు కామెంట్లో తెలియజేయండి. అండ్ make sure to subscribe to my channel, hit the bell icon for more updates. Thank you.